వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అనగనగా రుద్రంగి అనే రాజ్యం ఒకటి ఉండేది. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుకి ఒక అందమైన పెద్ద తోట ఉండేది. ఆ తోటకి కాపలాదారుడు రత్నయ్య, అతని భార్య రత్తాలు. ఇద్దరూ తోటని కాపలా కాస్తూ తోటలోనే కాపురం ఉండేవారు. ఒకరోజు ఉదయం రత్నయ్య తోటలోని చెట్లకు నీటిని పెడుతున్నాడు. ఒకవైపు చెట్ల ఆకులన్నీ మేసి ఉండటాన్ని గమనించాడు. బాగా కంగారు పడ్డాడు. రాజుగారికి విషయం తెలిస్తే శిక్ష పడటం ఖాయమని భయపడ్డాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో అని తోటంతా తిరిగాడు. చుట్టూ వేసిన కంచె అంతా బాగానే ఉంది. మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయో రత్నయ్యకి అర్థం కాలేదు. విషయాన్ని తన భార్య రత్తాలకు కూడా చెప్పాడు. ఇక ఆ రోజు నుండి ప్రతి రాత్రి రత్నయ్య మరింత శ్రద్ధగా మాటు వేసి లాంతారు దీపంతో కాపలా కాశాడు. ఒకరోజు పున్నమి రాత్రి వచ్చింది. తోటంతా వెన్నెలతో నిండిపోయింది. రత్నయ్య జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు, మిలమిలా మెరుస్తుంది. రత్నయ్య ఆశ్చర్యపోయి నోరు తెరిచి అలాగే చూస్తుండిపోయాడు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకు ఇష్టమైన ఆకుల్ని మేసింది. రత్నయ్య ఏనుగుని నెమ్మదిగా వెంబడించాడు. ఇక ఉదయం కావస్తుంది. ఏనుగు ఒక్కసారిగా తన రెక్కలతో ఎగరడానికి సిద్ధమైంది. రత్నయ్య గబుక్కున దాని తోక పట్టుకున్నాడు. ఏనుగుతో పాటు ఆకాశంలో పయనించాడు. వింతలోకానికి చేరాడు. అక్కడ ఎటు చూసినా రత్నరాశులే. భవనాలంతా బంగారుమయం. జంతువులన్నీ ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు కిలకిలా నవ్వుతూ మాట్లాడుతున్నాయి. ఆహా, ఎన్ని వింతలో! రత్నయ్య కోరిందే ఆలస్యం. అన్నీ వెంట వెంటనే ప్రత్యక్షమయ్యాయి. తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు. పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు రత్నయ్య. ఈ వింతలన్నీ ఊరంతా చెప్పాడు. తాను మూట కట్టుకుని తెచ్చుకున్న వింత వింత వస్తువులన్నింటినీ అందరికీ చూపించాడు. కొంతమంది ఇతని మాటలను నమ్మలేదు. ఇంకొందరైతే ఇతన్ని పిచ్చోడనుకున్నారు. రత్నయ్య వారందరినీ వింతలోకానికి తీసుకుపోతానని చెప్పాడు. పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకి రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలోకి దిగింది. అందరూ ఆశ్చర్యంగా ఏనుగు వైపే చూస్తున్నారు. తనకు కావలసిన మేతనంతా మేసింది. ఉదయం కావస్తుండగా ఎగరడానికి తన రెక్కలతో సిద్ధమైంది. రత్నయ్య ఏనుగు తోక పట్టుకున్నాడు. అతని కాలును నరసయ్య పట్టుకున్నాడు. నరసయ్య కాలుని వీరయ్య పట్టుకున్నాడు. ఇలా ఒకరి కాలు ఇంకొకరు పట్టుకొని అందరూ ఆకాశంలో ప్రయాణించసాగారు. చివర్లో రమణమ్మ వేలాడుతుంది. రమణమ్మకి అసలే సందేహాలు ఎక్కువ. రకరకాల ఆలోచనలు బుర్రలో ఉన్నాయి. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైవారిని అడిగింది. వారు తమ పైవారిని అడిగారు. చివరికి ఆ ప్రశ్న రత్నయ్య వరకు చేరింది. రత్నయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దవిగా ఉంటాయని చూపెట్టాలని చేతులు చాచాడు. అంతే, రెక్కల ఏనుగు ఆకాశంలోకి ఎగిరిపోయింది. వీళ్ళందరూ ఢమాల్న నేల మీద పడి గాయాలతో లబోదిబోం అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.